హలో గైస్, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికీ. పొద్దున్నే గుడికి వెళ్ళొచ్చామండి. దర్శనం అది చాలా బాగా జరిగింది. పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు. అదంతా చూసుకుని వచ్చాము ఇప్పుడే. శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. మనం ఏ పని చేసినా శివయ్య అనుగ్రహం తీసుకునే చెయ్యాలి. ఇవాళ నేను ఉపవాసం ఉంటున్నానండి. మీరందరూ ఉంటున్నారా? జాగారం చేస్తున్నారా? ఎవరెవరు చేస్తున్నారు ఏంటి చెప్పండి. ఎలా చేస్తున్నారు జాగారం? ప్లాన్ ఏం చేసుకున్నారు చెప్పండి. కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అని. అయితే రాగానే కాఫీ కలుపుకుంటున్నాను గైస్. ఫిల్టర్ కాఫీ అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఫిల్టర్ వేసుకుంటున్నాను. అప్పటికప్పుడు వేసుకున్న ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా చాలా ఇష్టం. బాదాము నానబెట్టానండి. శనగలు నానబెట్టినవి అయిపోయాయి. ఇదేమో పెసలు నానబెట్టాను. అవి మొలకలు వచ్చాక తింటామండి. శనగలు నానబెట్టిన తర్వాత సవతాడించాలండి. సవతాడించి తింటాము. అంటే ఒక ఉడుకు రానిచ్చి పోపులో వేసి ఉప్పు కారం వేసుకొని తింటాం అన్నమాట. అవి చాలా బాగుంటాయి. లేదు అంటే శనగలు గ్రైండ్ చేసేసి చిన్న చిన్న అప్పల్లా వేసుకుని తింటాము. ఈ పెసలు అయితే మొలకలు వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అలానే తీసుకుంటాము. కొన్ని అన్నీ చల్లవు కదా, అలాంటప్పుడు పెసరట్లాగా కూడా వేసేసుకోవచ్చు. లేదు అంటే ఇవన్నీ కలిపి ఉడికించి కూడా మనం తీసుకోవచ్చు అండి. అలా కూడా బాగుంటుంది. ఇక్కడ నీళ్ళు చూసారా మరిగిపోయాయి. ఇంకా పెద్ద పెద్ద బుడగలు రావాలండి, అప్పుడు ఫిల్టరేషన్ బాగుంటుంది. ఫిల్టర్లో పోసేసుకుందాము ఇప్పుడు వాటర్ని. వేడి వేడి కాఫీ రెడీ అయిపోయిందండి. కాఫీ తాగడానికి వెళ్తున్నాను. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లహరియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.